యాంటీబయాటిక్స్ మితిమీరి వాడకం ప్రజలకు ముప్పుగా మారుతుంది. మొండి రోగాలను తగ్గించే మందులే వ్యాధిని నయం చేసేందుకు మొండికేస్తున్నాయి. దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు కూడా తగ్గడం లేదు. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం, అవసరం లేకుండా వినియోగించడం, మధ్యలో మానేయడం వల్ల రెసిస్టెన్సీ ఏర్పడుతుంది. దీంతో ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడినా రోగాలు తగ్గడం లేదు. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు సాధారణ మందులతో తగ్గకుంటే డాక్టర్లు యాంటీబయాటిక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. తీవ్రమైన వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ చెక్ పెట్టేవి. క్రమంగా ఈ మెడిసిన్స్ అంగట్లో సరుకులా దొరుకుతుండటం, అవసరం ఉన్నా లేకున్నా వినియోగించడంతో వ్యాధులను నయం చేయకపోగా దీర్ఘకాలంలో మరణాలకు కారణమవుతున్నాయి. యాంటీబయాటిక్స్ పనిచేయక శరీరంలో రెసిస్టెన్సీ ఏర్పడి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లకి దారి తీస్తుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. గతంలో ఏ డాక్టర్ అయినా రోగి వ్యాధి నిర్ధారణ అయ్యాక సాధారణ మందులు ఇచ్చేవారు. అప్పటికి తగ్గకుంటే యాంటీబయాటిక్స్ రాసేవారు. కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో, మండల, జిల్లా కేంద్రాల్లో అర్హత లేని డాక్టర్ల వల్ల యాంటీబయాటిక్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. త్వరగా రోగం నయం కావాలని యాంటీబయాటిక్స్ ఇష్టమొచ్చినట్లుగా వాడుతున్నారు. ప్రజలు కూడా మెడికల్ షాపులకి నేరుగా వెళ్లి దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ కొంటున్నారు. అవసరం లేకున్నా యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటంతో మన శరీరంలో వ్యాధికార బ్యాక్టీరియాలకు మెడిసిన్ ని తట్టుకునే శక్తి ఏర్పడుతోంది. దీంతో యాంటీబ్యాక్టీరియా మైక్రోబయల్ రెసిస్టెన్సీ ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 83% ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో చిన్న చిన్న రోగాలకు ఎక్కువ డోసున యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తోందంటున్నారు డాక్టర్లు. చిన్న యాంటీబయాటిక్స్ మనం స్టార్ట్ చేస్తాం, అది టెరిషియరీ హాస్పిటల్. అట్లా కాకుండా మెడికల్ షాప్స్ వాళ్ళు కావచ్చు, అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ, బయట ఉన్న క్వాక్స్ పెరిఫెరల్లో పనిచేస్తున్న నకిలీ వైద్యులు కానీ, క్వాక్స్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ జ్వరం రాగానే అది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, టైఫాయిడా, మలేరియానా ఆర్ ఎనీ అదర్ పారాసైట్ ఇన్ఫెక్షన్ తెలుసుకోకుండా డైరెక్ట్ వాళ్ళు హైర్ ఎండ్ ఆఫ్ యాంటీబయాటిక్. సో దీని ద్వారా ఏమైందంటే అక్కడ ఇన్ఫెక్షన్ లేకున్నా ఆ బ్యాక్టీరియా ఆ యొక్క హైర్ ఎండ్ ఆఫ్ యాంటీబయాటిక్ అలవాటు అయిపోతుంది. సో దాంతో ఆ యొక్క బ్యాక్టీరియా లోపల జెనెటిక్ మ్యూటేషన్స్ కావచ్చు, ఆల్టర్డ్ ప్రాస్ప్రోటీన్ బైండింగ్ లాంటివి కానీ జీన్ మ్యూటేషన్స్ అయిపోయి జన్యు మార్పిడికి లోనైపోయి ఆ బ్యాక్టీరియా యొక్క యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఆ పేషెంట్ నిజంగా ఇన్ఫెక్షన్ వచ్చి మనం ఇన్ఫెక్షన్ తగ్గించలేని స్థితికి మనం పోతున్నాం. యాంటీబయాటిక్స్ మెడిసిన్ ఎక్కువగా వాడటంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 12 లక్షల మంది చనిపోతున్నారని చెప్తున్నారు నిపుణులు. భారత్లో ఈ సంఖ్య 3.5 లక్షల వరకు ఉంటుందంటున్నారు. మానవుల్లో, జంతువుల్లో, వ్యవసాయంలో వినియోగిస్తున్న యాంటీ మైక్రోబియల్స్ ఇతర రూపాల్లో తిరిగి మనిషి శరీరంలోకి చేరి మరణాలకు కారణమవుతున్నాయని చెప్తున్నారు వైద్య రంగ నిపుణులు. ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ లోపల 85% ఆఫ్ ది పీపుల్, చిన్నపిల్లలు, పీడియాట్రిక్ పేషెంట్స్ కానీ, అడల్ట్స్ పేషెంట్ వాళ్ళు 85% మంది ఆల్రెడీ ఏఎంఆర్ గురైనరు. సో మనం ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా పనిచేయాలనే స్థితికి పోతుంది. కాబట్టి యాంటీబయాటిక్ చాలా జుడిషియస్గా, చాలా జాగ్రత్తగా, రేషనాలిటీగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే మెడికల్ షాప్స్ వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, అవసరం ఉన్నా లేకున్నా అప్పటికే వాడుతూ మధ్యలో ఆపేయటం అనేది లేకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఏఎంఆర్ అనేది పెద్ద సమస్యగా మారిందంటున్నారు నిపుణులు.